శివాయ ఛానల్కి స్వాగతపడి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం ఫిబ్రవరి 27 శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రికి రాత్రి మీ జీవితం మలుపు తిరగబోతుంది. తప్పకుండా ఈ వీడియోని చూసేయండి. అయితే రాత్రికి రాత్రి ఏ విధంగా మీ యొక్క జీవితం అనేది మలుపు తిరగబోతుంది, అలాగే మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి వీరు ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా ఇబ్బంది పెట్టినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగుకు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలని తపన కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2026 సంవత్సరం ఫిబ్రవరి 27 శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది. ముఖ్యంగా రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం మలుపు తిరిగే ఒక సంఘటన కూడా జరగబోతుంది. అంటే ఒక చక్కటి అవకాశం రావడం కానీ, కెరియర్కి సంబంధించింది కానీ, ఉద్యోగ జీవితానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చి రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ డబ్బు అందడం లేదు. అయితే ఏ మార్గం నుండి డబ్బు అందుతుందా అని పలు మార్గాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో సతమతం అవుతున్నట్లయితే ఆ సమస్య తీరిపోతుంది. ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటపడతారు. జీవితం కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. తోబుట్టుల మధ్య మాత్రం చిన్న మనస్పర్ధ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాగ్రత్త పడవలసిన పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మొదలు పెడతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. పై స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అయితే చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా ఈరోజు మీకు దినఫలాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి అవకాశాన్ని మీకు సంప్రదించబోతున్నాడు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతూ ఉన్నాయి. తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.